నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం. పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే. బేరాలో సర్వే ప్రక్రియను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్. తప్పిదాలకు తావివ్వకుండా వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు. గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని లైబ్రరీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరించారు. నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ పుస్తక పఠనం విలువ తగ్గలేదని, యువత గ్రంథాలయాల్లో సమయం వెచ్చిస్తే అపార జ్ఞానాన్ని పొందవచ్చని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గ్రంథాలయ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీ సరస్వతీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోలను అందించి అభినందించారు. గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించేలా కళాకారులు గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమై అనేక మంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. గతంలో కొత్త సమాచారం తెలుసుకునేందుకు గ్రంథాలయాలపైనే ఆధారపడేవారని తెలిపారు. ఏళ్లనాటి పుస్తకాలు, వార్తాపత్రికలను ఇక్కడ భద్రంగా ఉంచారని పేర్కొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. మండల స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ లైబ్రరీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆధునిక యుగంలో మనిషి ఎంత ముందుకెళ్ళినా కూడా, కంప్యూటర్ యుగం వచ్చినా, కొత్త టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా పుస్తకానికి ఉన్నటువంటి విలువ పుస్తకానికి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క లైబ్రరీలో ఎందరో మంది మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు, జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కావచ్చు, లేదా మిగతా కొన్ని జాతీయ సంస్థలలో కావచ్చు, ఈ లైబ్రరీలనే వాళ్ళు పుస్తకాలని పఠించి ఉద్యోగాలు చేస్తున్నటువంటి సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాం. బాలసదనంలో బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించేలా దృష్టి సారించాలని, బాధితులను సకాలంలో చేర్చుకుని వారికి అండగా నిలవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. పట్టణంలోని బాలసదనంను ఆమె పరిశీలించారు. ఇక్కడ బాధితులను చేర్చుకోవడం లేదన్న ఫిర్యాదు మేరకు పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. బాలసదనంలో బాధితులకు షెల్టర్ కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తమ దృష్టికి వచ్చిందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తెలిపారు. డిఎల్ఎస్ఏకు వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం బాలసదనాన్ని పరిశీలించారు. ఫిర్యాదు గురించి సమావేశం ఏర్పాటు చేయాలని డిడబ్ల్యూఓను ఆదేశించిన నిర్దేశిత సమయానికి సిబ్బంది చేరుకోలేదు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య బాలసదనంలో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సిబ్బంది మధ్య జరుగుతున్న గొడవలతో బాలసదనంలో బాధితులను చేర్పించుకోవడం లేదని తెలియగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ ఇటీవల ఓ బాధితురాలిని నిర్మల్ బాలసదనంకు పంపించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సిబ్బంది లేని కారణంగా బాధితులను పంపిస్తున్నారని తెలిసిందని, ప్రస్తుతం ఇక్కడ అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాలపై కలెక్టర్ డిఎల్ఎస్ఏ ద్వారా లేఖ రాస్తామని, అప్పటికీ చర్యలు తీసుకోని పక్షంలో లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మేము ఇక్కడ బాలసదన్ ఇన్స్పెక్షన్ కని వచ్చాము. ఆల్రెడీ మాకు నిన్న ఈవినింగ్ కంప్లైంట్ వచ్చింది, అట్లాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది నిర్మల్ నుంచి. ఏమనంటే బాలసదన్లో అసలు పిల్లల అడ్మిషన్స్ తీసుకోవట్లేదని. ఎవరైతే చైల్డ్ విక్టిమ్స్ ఉంటారో ఈ పోక్సో యాక్ట్లో కానీ, లేదా మొన్న రీసెంట్గా ఒక చైల్డ్ మ్యారేజ్ అవుతుంటే అక్కడ చిన్న పిల్లని రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఇక్కడ హోమ్లో అడ్మిషన్ కోసం అడిగితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ రిఫ్యూజ్ చేసి పంపించేశారంట. వాళ్ళు రీజన్ ఏంటంటే ఇక్కడ కుక్ లేరు, అటెండర్ లేరు అని.
బట్ నేను ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ కుక్ ఆల్రెడీ ఉన్నారు, అటెండర్ ఉన్నారు, మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు. అయినా స్టాఫ్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్తో అడ్మిషన్స్ తీసుకోకుండా పిల్లల్ని విక్టిమ్స్, ఆల్రెడీ వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన DWO ఆఫీస్ వాళ్ళు రిఫ్యూజ్ చేసి అడ్మిషన్స్ని మళ్ళీ తిరిగి పంపించేస్తున్నారు. దాంతో ఆ విక్టిమ్స్ని 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నిర్మల్, అంటే ఆ జ్యూరిస్డిక్షన్ కాకుండా పక్క జిల్లాలో ఉన్న బాలసదన్కి తరలించాల్సి వస్తుంది. అక్కడ ఒక పాప రెస్క్యూ చేసి ఉంది. ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయినా సరే DW వాళ్ళు నెగ్లిజెంట్గా ఇట్లాగా వాళ్ళు రిఫ్యూజ్ చేయడంతో ఈ ప్రాబ్లం ఎరైజ్ అయింది. ఆ కంప్లైంట్ మీదే ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పర్సనల్గా కూడా మా సూపరింటెండెంట్ DWO గారితో మాట్లాడి 10:30 కల్లా ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్పినా కానీ నవ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ 10:40 అయినా కానీ ఇప్పటికీ స్టాఫ్ ఎవరు లేరు. సో దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ హైయర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది, కలెక్టర్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా మెంబర్ సెక్రటరీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ఇన్ఫామ్ చేసి వీళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పర్యవేక్షించారు. సర్వే వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేసిన అనంతరం మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్లను పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా కొనసాగుతోందని, సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందిస్తూ వివరాలను తెలియజేస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర సర్వేను బుధవారం ఆమె పరిశీలించారు. సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకొని ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా వివరాల నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరానగర్ కాలనీ వాసులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకొని రైతులకు డబ్బుల చెల్లింపు వివరాలను పరిశీలించారు. లారీల కొరత కారణంగా యార్డులో నిరీక్షించాల్సి వస్తోందని రైతులు తమ సమస్యను జేసీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో తహసీల్దార్ రఘునందన్ రావు, PSCS CEO తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ బేలా మండలంలో ఇప్పటి వరకు దాదాపు 78% సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్లు సైతం సజావుగా సాగుతున్నాయని వెల్లడించారు. భాగంగా బేలా మండలాన్ని చేయడం జరిగింది. సో బేలా మండలంలో హౌస్ హోల్డ్ సర్వే వెరిఫికేషన్ చేశాను. చాలా సాఫీగా జరుగుతుంది, అందరూ సహకరిస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందస్తుగా మనం తెలియజేయడంతో ఇంట్లో ఉండి అందరూ రికార్డ్స్ ఏవైతే మనం అడుగుతున్నామో అవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 78.11% అయింది. సో 22nd వరకు కంప్లీట్ అవుతుంది. క్షేత్ర దినోత్సవంలో భాగంగా తలమడుగు మండలం డోర్లీ గ్రామంలో KVK శాస్త్రవేత్తలు పర్యటించారు. పంట క్షేత్రాలను పరిశీలించి పత్తి పంటలో అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఇతరత్ర అంశాలపై అన్నదాతలకు విస్తృత అవగాహన కల్పించారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించడానికి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడానికి అధిక సాంద్రత పద్ధతిలో సాగు ఉపయోగపడుతుందని KVK శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. క్షేత్ర దినోత్సవంలో భాగంగా తలమడుగు మండలం డోర్లీ గ్రామంలో శాస్త్రవేత్తలు పర్యటించారు. గ్రామానికి చెందిన పద్మాకర్ రెడ్డి రైతు పొలంలో పత్తి పంటను పరిశీలించారు. కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ సహకారంతో చేపడుతున్న అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, నూజివీడు కంపెనీ అధికారులు రామ్మోహన్, వైపీలు దిలీప్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా మిషన్లో విత్తనం వేయడం వంటి విధానాలను వినియోగించుకోవాలని సూచించారు. బేడ్ పద్ధతిలో విత్తనాలు వేస్తే కాయకుళ్ళును కూడా నివారించవచ్చని పేర్కొన్నారు. మావల మండలం బట్టి సావర్గాం గ్రామంలో ధ్వజస్తంభ, నవగ్రహ శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ,
శ్రీ దాసాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. ఇక బుధవారం వేకువజాము నుండే పలు పూజాది క్రతువులను జరపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. సుప్రభాతం, గోపూజ, వేద స్వస్తి, స్థాపిత దేవత అర్చనలు, మూల మంత్ర సహిత స్థాపిత దేవత హోమాలు తదితర పూజల అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి యంత్ర స్థాపన జరిపారు. వేద పండితులు మేఘరాజ్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నాయకురాళ్లు కృష్ణవేణి, అమీనా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు నళినిరెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలానికి ఒక మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. మహిళల పక్షాన నిలబడుతూ వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఎంతో అభివృద్ధిగా మరి పనులలో కానివ్వండి దేంట్లైనా మహిళలు ముందంజలో ఉంటారు పనిచేస్తూ. మరి ఈరోజు చూస్తుంటే మహిళా సమాఖ్యగా మేము అందరి మహిళల దగ్గరికి వెళ్ళి కలిసి మరి వారిని అన్ని సమస్యలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా గత 30 సంవత్సరాల నుంచి మేము చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాలో ఉండి మరి అందరూ కూడా సభ్యత్వాలు ఇస్తూ మరి మహిళా సమాఖ్యని ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా ఆదరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు విస్తృత కౌన్సిల్లో మరి తీర్మానాలు చేసుకొని మరి ఇంకా కూడా మహిళలకు ఎంతో న్యాయం చేయాలని ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాం. తాంసీ మండలం సవర్గాం మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల విద్యాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అసుమతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవాణి, లైబ్రేరియన్ సరితలతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అసుమతి మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థుల మేధోశక్తి పెంపొందించేందుకు పుస్తక పఠనం దోహదం చేస్తుందన్నారు. ప్రతిరోజు గ్రంథాలయంలో కొంత సమయం గడిపితే జ్ఞానాన్ని స్వంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పట్టణంలోని డైట్ కళాశాలలో జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకులు రాజగంగారెడ్డి, నిర్మల్ జిల్లా TSGHMA అధ్యక్షులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షులుగా గోపాల్ సింగ్ తిలావత్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం శశికళ, కోశాధికారిగా భరత్ చౌహాన్తో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన సభ్యులను పలువురు ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా సంఘం సభ్యులు పేర్కొన్నారు. భీంపూర్ మండలం అర్లీటి జెడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు గ్రామాభివృద్ధి కమిటీ అండగా నిలిచింది. 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధమయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల సౌకర్యార్థం గ్రామాభివృద్ధి కమిటీ అల్పాహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రతి నెల 10,000 రూపాయలను అందించనున్నారు. మార్చి నెల వరకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. మొదటి విడతగా వీడీసీ అధ్యక్షులు నవీన్, ఇన్ఛార్జ్ హెచ్ఎం విజయలక్ష్మికి 10,000 రూపాయలను అందజేశారు. కమిటీ సభ్యులు అశోక్, లస్మయ్య, రావుఫ్, నితిన్, ఉపాధ్యాయులు శ్రీకాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రూరల్ మండలానికి చెందిన ఆదివాసీ నేతకు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు కినక సురేష్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ ఆదివాసీ నేతకు చైర్మన్ పదవిని కేటాయించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టి రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తూ కొత్త వారికి కూడా వాళ్ళు నియమించడం జరిగింది. అప్పుడు ఆదివాసుల యొక్క పదవీ కాలం ముగించక ముందు వాళ్ళని తీసేయడం అనేటువంటిది ఆదివాసుల్ని అవమానపరిచినటువంటి విషయం అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా తెలియపరచదలుచుకున్నాం. రెండవది ఏంటంటే ఇవాళ జైనత్ కానీ ఆదిలాబాద్ కానీ 2 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఒక్కళ్ళకే అప్పచెప్తూ జీవోని జారీ చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్లు తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత పెద్ద ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇంత పెద్ద మార్కెట్ ఉండి కూడా ఇక్కడ బాధ్యతలు ఇవ్వకుండా ఎక్కడో జైనత్ మార్మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి వాళ్ళు ఎట్లా పగ్గాలు అప్పచెప్తారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది మీ స్వార్థ రాజకీయం కాదా అని చెప్పేసి కూడా నేను ఇక్కడ అధికార పార్టీకి అడగదలుచుకుంటున్నా. మీరు వాస్తవంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే జైనత్ మండల కమిటీ చైర్మన్ పదవి జైనత్ వాళ్ళ ఆదివాసులకే అప్పచెప్పి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నూతనంగా వేరే వాళ్ళని ఆదిలాబాద్ రూరల్ మండల వాసికి ఆదివాసులకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు కానీ అధికార పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు కానీ మేము అడుగుడుగున అడ్డుపడి వాళ్ళకు మా గ్రామాలకు రానియకుండా మేము అడ్డుపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం. పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే, బేరాలో సర్వే ప్రక్రియను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్. తప్పిదాలకు తావివ్వకుండా వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.